మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం మునకల చెరువు మండలంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ దగ్గర అయితే ఉన్నాం. అంటే మనకు ఈ దేశానికి వెన్నెముక రైతే అనుకుంటే అనేటువంటి సందర్భాలు మనకు చాలా కనపడుతుంటాయి. ఇలాంటి సందర్భంలో రైతులకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కానీ, అదేవిధంగా పెస్టిసైడ్స్ కానీ, విత్తనాలు కానీ నాణ్యమైనటువంటి ధరలకి, అదేవిధంగా నాణ్యమైనటువంటి క్వాలిటీ అంటే హైయెస్ట్ క్వాలిటీగా అమ్ముతున్నటువంటి శివారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అంటే రైతులకు వారు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, అంటే రైతులు తీసుకొని వెళ్ళిన తర్వాత వారు ఏ విధంగా లాభపడుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్లియర్గా కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. అదేవిధంగా మనం అందులో భాగంగా ఈరోజు వారిని అడిగి ఎలాంటి మందులు వాడుతున్నారు, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఎరువులు వాడుతున్నారు, రైతులకు ఎలా వారు దోహదపడుతున్నారంట అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్లియర్గా శివారెడ్డి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే శివారెడ్డి గారు. సో బాగున్నారా? సో మనతో పాటు ఇప్పుడు శివారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్, వారు ఎంచుకున్నటువంటి ప్రోడక్ట్స్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్ గా మనం శివారెడ్డి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. శివారెడ్డి గారు చెప్పండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసి డిప్లొమా అగ్రికల్చర్ చేసినానండి. అగ్రికల్చర్. సో దాని తర్వాత మీరు అగ్రికల్చర్ వైపు వెళ్లకుండా ఇలాంటి ఫర్టిలైజర్ షాప్ పెట్టాలని చెప్పింది. మనం కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము. రైతులకు ఏదైనా న్యాయం చేస్తామనే ఉద్దేశంతో, కాన్సెప్ట్ తో మనము ఫర్టిలైజర్ షాప్ పెట్టినాము. ఫర్టిలైజర్ షాప్ పెట్టి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన అందించాలని, పెస్టిసైడ్ అందించాలని మన ఉద్దేశంతో ఇక్కడ షాప్ పెట్టడం స్టార్ట్ చేశారండి. 2021లో స్టార్ట్ చేసినాం. 2021లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు కంటిన్యూ. సో హైయెస్ట్ బిజినెస్ అంటే హైయెస్ట్ రెవెన్యూ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ షాప్స్ లో మీ యొక్క షాప్ కూడా ఒకటే. దాదాపు ఎంతమంది రైతులకు మీరు ఇవన్నీ అందిస్తున్నారు? ఒక 5,000 మంది రైతులు ఉన్నారండి. 5,000 మంది పైనే. ఓకే, ట్రస్ట్ వర్తీగా ఉంటారంతా? అంతా మేము నమ్మకంగా శివారెడ్డి అంటే ఒక బ్రాండ్, శ్రీ లక్ష్మీ నరసింహ అంటే ములకల్చర్ లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాము. ఆ నమ్మకాన్ని పోకుండా ఆ నమ్మకాన్ని అట్లా కంటిన్యూ చేస్తామని మీ సుమంత టీవీ తరఫున చెప్తున్నాము. మళ్ళా ముందుగా ప్రజలకు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు సుమన్ టీవీ తరఫున, అది అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క రైతు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పెస్టిసైడ్ కొట్టాలని ప్రతి ఒక్క రైతుకు విన్నవించుకుంటాను. విజయ్ గారు మా షాప్ దగ్గర పైన కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మామూలుగా మనం చూసుకున్నట్టయితే అంటే ఒక రైతులు పొలంలో వేసేటప్పుడు పశువుల ఎరువు ఏ విధంగా వాడతారు? సో ఇది కూడా దానికి కంటిన్యూగా వాడితే మేలా, లేదంటే అది వేసిన తర్వాత ఇది వేయడం మంచిది అంటారా? మామూలుగా రైతు ఏం చేయాలంటే ప్రతి ఒక్క రైతు బాగా ముగ్గుతున్నల్లా, నేల ముగ్గుతున్నల్లా. రెండోది వచ్చేసి పశువుల ఎరువు వేస్తేనే పంట పెడితే బాగా అవుతుంది. ఎందుకంటే ఇన్స్టెన్సీ పవర్ అంటే రోగ నిరోధక శక్తిని తట్టుకునే శక్తి ఉంటుంది పశువుల ఎరువు వాడితే. ప్రతి ఒక్క రైతు పశువుల ఎరువు వాడే పంట పెడితే మంచిది. రసాయన ఎరువులు కూడా వాడకపోతే తక్కువ మోతాదులో వాడితే రైతు బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువ వాడినాం అనుకోండి, అది రోగ నిరోధక శక్తి తట్టుకోలేదు పై ఎరువులు వేస్తే. దాన్ని బట్టి ప్రతి ఒక్క రైతు ఏమంటే, ప్రతి ఒక్క రైతు కూడా రసాయన ఎరువుల కంటే కూడా పశువుల ఎరువు వేసి పంట పెడితే కన్నా ప్రతి ఒక్క పంట సక్సెస్ఫుల్ గా తీయవచ్చు అని ప్రతి ఒక్క రైతుకు చెప్పుకుంటున్నాను. మనకేమంటే ములకల చెరువులో టమాటా మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు రైతులు. టమాటానే ఎక్కువ వేస్తారు. ఇప్పుడు ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్లో రేట్లు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మంత్ వచ్చేసి ఎక్కువ వర్షాలు పడి మనకు దెబ్బతినేసినాయి తోటలన్నీ. దెబ్బతినడం వల్ల ఇప్పుడు రేట్లు ఉన్నాయి. ఇప్పుడు రేట్లు ఉన్న దానివల్ల అందరూ ప్రోత్సహిస్తాము. ప్రతి ఒక్క రైతు బాగా పెట్టుకోండి పంటలో అని. వర్షానికి దెబ్బతిన్నాయి కాబట్టి రేట్లు వచ్చినాయి. ఇంకా మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారు. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసే రైతు కూడా ప్రతి ఒక్క రైతు బాగా ముగ్గు దున్నుకొని, అంటే పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి ఖచ్చితంగా పంట మార్పిడి చేస్తేనే వైరస్ నుంచి
తట్టుకుంటుంది ప్రతి ఒక్క ఏం పంట అయినా కూడా. కాబట్టి ప్రతి ఒక్క రైతు పంట మార్చాలి. ఇప్పుడు టమాటా పెట్టినాం అనుకో, నెక్స్ట్ టైం మొక్కజొన్న కానీ, వరి కానీ, ఇది వేరుశెనగ కానీ, ఏదన్నా కానీ పంట మార్చాల. పంట మార్చి పెట్టుకుంటే, ఎరువు తోలుకుంటే, పశువుల ఎరువు తోలుకుంటే బాగా పంట తీసుకోవచ్చు. రెండవదిగా మంచి బ్రాండెడ్ గుర్తింపు గల కంపెనీలే వాడండి. ప్రతి ఒక్క రైతుకి ఇదే వినిపించుకుంటది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీకు దాదాపుగా 5,000 మంది రైతులు మీ దగ్గర ఉన్నారు అని చెప్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. కాకపోతే రైతు దగ్గర ప్రతిసారి ఆయన దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంటే కొద్దిగా క్రెడిట్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మనం రైతు ఏదైనా పక్క రైతు చెప్తే మేము ఉంటాంలే ఆ రైతుకి ఇస్తే అంటే ఒక పంట వచ్చేంత వరకు ఒకవేళ అంత ఇంత ఇస్తాం. క్రెడిట్ కూడా ఇస్తాం. నమ్మకమైన రైతు అయితే మాత్రమే. ఇప్పుడు పంట పెడతాడు, నైట్లో పంట పెడతాడు అంటారు. పక్క రైతు ఏదన్నా మనకు తెలిసిన రైతు చెప్తే పర్వాలేదు ఎక్కడ పోదంటే పంట వరకు ఉండి కూడా క్రెడిట్ ఇస్తే చూస్తాను. ఓకే, మనకు ఫర్టిలైజర్స్ తో పాటు ఏదైనా విత్తనాలు కూడా మీరు ఏదైనా సప్లై చేస్తున్నారా? విత్తనాలు ప్రస్తుతానికి చేయలేదు, చేస్తాం. విత్తనాలు ఈసారి చూసి మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు చేయాలన్నాం. ప్రజెంట్ వచ్చేసి పెస్టిసైడ్, ఫర్టిలైజర్ మాత్రమే చేస్తున్నాం. ఫర్టిలైజర్స్ దీనిలో అయితే ఫాస్ట్ మూవింగ్ ఏది ఏది వాడుతున్నారు రైతు? ఎక్కువ ఒలగ్రా ఎక్కువ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్క రైతు ఒలగ్రా అంటారు. ఒలగ్రా ఎక్కువ ప్రజల్లో నానుతాంది. ప్రజలు కూడా ఎక్కువ ఒలగ్రానే వాడతారు. దాని వల్ల ఉపయోగాలు ఏంటి? దానిలో అంటే ఒలగ్రా బయో ఫర్టిలైజర్ అది. అంటే నువ్వు ఎరువు వేస్తానంటే కూడా తక్షణమే రిజల్ట్ వస్తుంది. ఈ రోజు వేసినామంటే 2-3 రోజుల్లోనే నీకు రిజల్ట్ చూపిస్తుంది. రెండోది ఆ ఎరువులు ఎంత వాడినా కూడా భూమికి ఎటువంటి ఆపద ఉండదు, భూమిని రక్షిస్తాయి. దాంట్లో బయో స్టిమ్యులెంట్ ఉన్నాయి. బయో స్టిమ్యులెంట్ వివా గానీ, టెలైట్ గానీ, బెనిఫిట్ పీజెట్ గానీ, ఫస్ట్ వివా నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే బాగా వేరు వ్యవస్థను పెంచేకి. రాడిఫామ్ అనేది మొక్క నాటిన 3వ రోజు పోసినామంటే రాడిఫామ్, క్యాస్కాడ్ అనేది పోసినామంటే మొక్క ఎదుగుదలకు కానీ అన్నిటికీ బాగుంటుంది. ప్రతి ఒక్క రైతు రాడిఫామ్, క్యాస్కాడ్ మొక్క నాటిన 3వ రోజుకి వాడితే నెంబర్ 1 గా ఉంటుంది. అంటే ఇది టమోటాకు మాత్రమే ఏ పంటకైనా మిలాన్స్ గానీ, వాటర్ మిల్ గానీ, మస్క్ మిలాన్ గానీ, వంకాయ, టమోటా, ఏదైనా బొప్పాయి, దానిమ్మ, ఏదైనా ఎనీ పంట. నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ అండి మీకు, ఇంత పెద్ద మార్కెట్ లో, ఇంత చాలా పెద్ద మార్కెట్ అనమాట ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేటువంటిది దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ లో మీరు ఎలా సక్సెస్ అయ్యారు? అంటే ఒకటేనండి, ఒకటి బ్రాండ్ అంటే బ్రాండ్ వాడినాం అనుకోండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ ఉంటే రైతు ఎక్కడ పోడు. రైతు ఒకటే. ఇప్పుడు మందులు కొనుక్కొని పోయి కొట్టి పని చేయకపోతే రైతుకు చాలా బాధ అవుతుంది. దానివల్ల మనం ఏదంటే నాణ్యమైన ఫస్ట్ ఎయిడ్ ఇచ్చినామంటే ఖచ్చితంగా రైతు రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ తిరిగి రైతు వస్తాడు, ఆ రైతు 10 మందికి చెప్పి అట్లా పబ్లిసిటీ అవుతుంది. రిటైన్డ్ కస్టమర్స్ అంటారు. అవును, కస్టమర్ ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మనం మంచి ఎరువులు, మంచి మందులు ఇచ్చినామంటే ఖచ్చితంగా ఆ కస్టమర్ 10 కస్టమర్లు పిలుచుకొని వస్తాం. సో దాదాపుగా మన సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం టమాటానే ఉంది. సో టమాటాకి సంబంధించినటువంటి రైతులను మీరు ఎక్కువ ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది మనకి. వారికి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు మీరు? ఎలాంటి ఆఫర్స్ అని ఏం లేదు. ఇప్పుడు పలానా టైంలో పలానా పెట్టుకుంటే రేట్లు వస్తాయని చెప్తా ఉంటాము. మన ఎంఆర్ మార్కెట్ ఉంది, టమాటో మండి మదనపల్లిలో. మన బామర్ది మోహన్ రెడ్డి అని మన బామర్ది మండి ఉంది, తెలుస్తా ఉంటుంది అనమాట. వ్యాపారస్తులు కనుక్కుంటా ఉంటాము. దాన్ని బట్టి మనకు పలానా టైంలో రేట్లు వస్తాయని ప్రజలకు చెప్పి ప్రోత్సహించి పెట్టి పలానా టైంలో టమాటో పెట్టుకుంటే రేట్లు వస్తాయని చెప్తాం. మనకి ఏ ప్రాంతాల నుంచి రైతులు మన దగ్గరికి వస్తారు? మన దగ్గర ములకల చెరువు, పీటీఎం, కొత్తకోట, తంబాలపల్లి, ఎన్పి కుంట, ఇది కదిరి, తనకల్లో, ఈ సర్వైండింగ్ ఒక 3, 4, 5 కాన్స్టిట్యూషన్ నుంచి కూడా వస్తారు. పులివెందుల నుంచి కూడా వస్తారు. పులివెందుల, కల్లూరుపల్లి అని, కల్లూరుపల్లి, జవకల, ఎన్పి కుంట, గాలివీడు, గుర్రంకొండ, మొత్తం ఆ ఏరియాల నుంచి వస్తారు. సో మీరు వాస్ట్ బిజినెస్ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే బ్రాంచెస్ పెట్టే అవకాశం ఏదైనా ఉందా? ఏం ఫ్యూచర్ లో ఏమన్నా చూస్తాం. అంటే ఒకదానికి ఉంది, ఒకదానికి 5,000 మందిని మీరు రైతులు క్రియేట్ చేశారంటే ఇంకా వేరే బ్రాంచ్ పెడితే కూడా మీకు ఎక్కువ బిజినెస్ అయ్యేదానికి కూడా అవకాశం అదే పెట్టాలని చూస్తాను. ఓకే, సో మీరు అంటే అగ్రికల్చర్ గురించి ఎంత నీట్ గా చెప్తున్నారంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా అగ్రికల్చర్, రైతు కుటుంబం నుంచి. నేను 15 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసి పైకి వచ్చిండేది. అప్పుడు మీరు ఏ పంటలు వేసేవారు? టమాటో వేసినాము, మస్మిలాను, వాటర్ మిల్, అన్ని పంటలు. ఎన్ని ఎకరాల్లో సాగు చేసేవారు? మనకంతా 10 ఎకరాల్లో సాగు చేస్తాం. 10 ఎకరాల్లో మీరు 5 నుంచి 10 ఎకరాలు. ఓకే, అనుభవం తెచ్చుకున్న తర్వాత మీరు షాప్ పెట్టినాం. సో అందుకోసమే మీరు 10 మంది రైతులు చెప్పగలుగుతున్నారు. రైతును కన్విన్స్ చేసి రైతును ఏం చేయాలి, ఎట్లా చేయాలనేసి మనకు అనుభవం కదా. ప్రాక్టికల్ గా అనిపించినామంటే అనిపించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట.
రైతు గురించి అవును. మనం అనిపిస్తున్నాం కాబట్టి ప్రతి రైతుకు చెప్తాం పలానా పంట పెట్టుకోండి, పలానా టైంలో పెట్టుకోండి, అవును. పలానా ఎరువులు వేసుకోండి, పలానా మందులు వేసుకోండి అని చెప్తాం. సో చూసారు కదండి, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఇలాగే ఉంటుంది. అంటే ఆయన 10 సంవత్సరాలు పూర్తిగా అగ్రికల్చర్ లో తన ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా దోహదపడుతున్నారని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో రైతు ఇక్కడ ఏదో 2 బాటిల్స్ కూడా తీసుకున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. అంటే అన్న నమస్తే, మీ పేరు? మా పేరు గణేష్. ఓకే, దేనికి పడతారు అన్న? ఇది ముడతకు వాడతారు. అంటే ఏ పంట వేసారు మీరు ఇప్పుడు? మాది ఇప్పుడు టమోటా ఉంది, అలసంద ఉంది, పత్తి ఉంది. పత్తి. ఓకే, మూడు కలిపి చేస్తున్నారు. ఎన్ని ఎకరాల మీరు సాగు చేస్తున్నారు? ఇప్పుడు అలసంద వచ్చేసి 4 ఎకరాలు ఉంది, పత్తి 3 ఎకరాలు ఉంది, టమాటా 2 ఎకరాలు ఉంది. ఓకే, మీది ఏ ఊరునా? మాది అంగడవల్లిపల్లి. అంటే ములకల్చెరు మండలం. సో శివారెడ్డి గారు ఎప్పటి నుంచి తెలుసు మీకు? శివారెడ్డి అన్న ఆల్మోస్ట్ 2 years నాక ఇక్కడే తీసుకొని పోతున్నాం అన్ని. ఓకే, ఇక్కడ నుంచి మొత్తం అన్ని ఇక్కడే తీసుకొని పోతున్నాం. సో రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ బాగుంటుంది. బాగుందనే 2 నెలలు కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, ప్రతి ఒక్క దీనికి స్ప్రేయింగ్ మనము టమోటాకి ఎంత లేదన్నా 12 స్ప్రేయింగ్లు కొడతాము. 12 స్ప్రేయింగ్లు మంచిగానే ఉంటుంది. ఓకే, బాగా నీట్ గా ఇస్తాడు, సెట్ చేసి ఇస్తాడు. గ్రోత్ మచ్చ లేకుండా, ముడతలు లేకుండా, తోట నీట్ గా కాంబినేషన్ బాగా సెట్ చేసి ఇస్తాడు. ఇబ్బంది ఏం లేదు, నీట్ గా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 10,000 మొక్క నాటింటే 400 బాక్స్ ఒక కటింగ్ వచ్చినది. సూపర్ 400 బాక్స్ అంత నీట్ గా సెట్ చేయించినాడు. బాగుంది, ఇబ్బంది ఏం లేదు. మరొక రైతు మనతో పాటు ఉన్నారు. వారు అంటే ఆయన సెలెక్ట్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు సెలెక్ట్ చేశారనేటువంటి అంశం కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు జగన్, నాది మొలకల చెరువు మండలము. మొలకల చెరువు టౌన్ లోనే ఉంటాను. నేను గత ఒక 5 సంవత్సరాలుగా టమాటా వ్యవసాయం చేస్తాను. ఇక్కడ ఈ శివారెడ్డి లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ అనే ఫర్టిలైజర్ షాప్ వచ్చినప్పటి నుండి ఇక్కడే నా పంటకు కావాల్సినవన్నీ ఇక్కడే తీసుకుంటున్నాను. ఇక్కడ కాంబినేషన్ తో పాటు మెయిన్ డీలర్షిప్ లో మంచి ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో అవి ఇక్కడ డీలర్షిప్ లో శివారెడ్డి తీసుకున్నాడు. ఆ వలాగ్రో కంపెనీ అనేది మెయిన్ రైతులకు ఉపయోగపడుతుంది. దాంతో వాళ్ళు ఏవైతే మాకు ఇస్తారో వాళ్ళు చెప్పిన కాంబినేషన్ లోనే మేము తీసుకుంటున్నాం సార్. సూపర్. అంటే మీకు ఎలా ట్రస్ట్ ఏర్పడింది? అంటే ఈ వలాగ్రో అనేది ముందు ఒక 4 ఏళ్ళ ముందు మొలకల చెరువులో అందుబాటులో లేదు. ఈ చేలూరు కానీ కదిరి కానీ ఇట్లా పోతా ఉంటుంది. డైరెక్ట్గా మన ఊర్లోకి మన మొలకల చెరువు ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ అధినేత శివారెడ్డి ఈ వలాగ్రో కంపెనీని తీసుకురావడము, ఈ వలాగ్రో కంపెనీతో రైతులకు అధిక దిగుబడి రావడము, పంటలకు కావాల్సినవి మంచి దిగుబడితో పాటు మంచి మార్కెటింగ్లో కూడా రైతులు మంచి లబ్ధిదారులు అవ్వడంతో మేము కూడా నలుగురిని చూసి ఇతని దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ మందులు తీసుకుంటున్నాము. ఈ వలాగ్రో కంపెనీతో చాలా మంది రైతులు చాలా దిగుబడితో చాలా సంతోషంగా ఉన్నారు. అది మన మొలకల్చెరువు మండలానికి ఈ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మనకు సంతోషం. థ్యాంక్ యూ. రైతు సోదరులకు విన్నపం ఏమనగా, ఇప్పుడు వస్తా అంటే ప్రకృతి ప్రకారం ఏది వాడాలనే దాని గురించి నేను కూడా ఒక రైతుగా ఈ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ఇక్కడ మొలకల చెరువు పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఇక్కడ ఉండే కంపెనీ, ఏ కంపెనీ కూడా బ్రాండెడ్ కంపెనీనే ఉంటాయి, లోకల్ ఈకలు ఉండవు. ఇక్కడ తీసుకుని రైతులందరూ కూడా హ్యాపీగానే ఉండారు. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది ఏమంటే, ఇప్పుడు స్టార్ట్ అవుతుండేది ముసుగు మిలను, రెండోది వచ్చి దోస, కర్బూస్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుండేది. స్టార్టింగ్ మూమెంట్లు మీరు ఏం చేసినా కూడా 30 రోజుల తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇవి ఒకటి వలాగ్రో కంపెనీది వచ్చి 1054-10-002 ఇది మాత్రం ఫ్రూట్ సెట్టింగ్ కానీ మంచి బ్రాంచెస్ కానీ అది ఒకటి. రెండోది వచ్చి ఈ టాటా కంపెనీ కూడా ఇది నేను 100% వాడినా. మ్యాక్స్ ఈస్ అన్నిటికంటే కూడా పవర్ అయింది, ఇది అన్నిటికీ వర్క్ చేస్తుంది. ఈ తర్వాత బేర్ కంపెనీ ప్రొపైలర్ అనేది ఈ ఉర్లగడ్డ రోగం అనేది ఇంక ఎక్కువ వచ్చేది, ఇంకా మంచు తెగులు ఎక్కువ వచ్చేది. వర్షానికి ఎంత దెబ్బతిన్నారో రైతులు ఇంకా మంచుకు కూడా అంతే దెబ్బతింటారు. ఇది వచ్చేది కూడా ఎక్కువ అర్లీ బయట వస్తుంది, అన్నిటికీ వర్క్ చేస్తుంది. ఇది కొట్టే టైమింగ్ చూసుకొని ఎండపొద్దులు కొట్టుకోతారు రైతులు. ఎవరైనా కూడా మార్నింగ్ 9 తర్వాత కొట్టుకోండి, లేదా 3 పైన కొట్టుకోండి. ఎందుకంటే ఎండపొద్దులు కొడితే వర్క్ చేయదు మందు. ఇది ఒక రైతుకు విన్నపము. దీని ప్రకారం ఏమంటే రైతులు కూడా చాలా మంది ఆడ ఏనేడు బయో కంపెనీలు అవి వాడుకుంటున్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ మాత్రం అన్ని బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి. వాళ్ళగ్రో 1340 అనేది అన్ని పంటలకు సైడ్ బ్రాంచెస్ అనేది వద్దన్నా కూడా పగలుతాయి. ఎందుకంటే మాకు పిలకలకు అది నెంబర్ 1 బ్రాండ్. ఇది 1340 అనేది అది వదులుకుంటే నెంబర్ 1గా వర్క్ చేస్తుంది. మాది ఇక్కడ చెన్నైగారిపల్లి. నా పేరు మురళీకృష్ణ. ఇక్కడ ఏమంటే ఫర్టిలైజర్ షాప్ల గురించి రైతులు కొన్ని తెలిస్తేనే ఇంకా కొంచెం బాగా
పర్టికులర్ గా ఇక్కడ ఇప్పుడు సుమన్ టీవీ అనే వాళ్ళకి కూడా వెరీ వెరీ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఒక రైతులకు హెల్ప్ చేయాలనే విశ్వాసంలో ఇక్కడ వచ్చినారు, అంతేకాని వాళ్ళకి ఏదో ఇక్కడ బెనిఫిట్ వస్తుందని వాళ్ళు రాలేదు. అలాంటి ఎన్నెన్నో చూసుకుంటా అంటారు వాళ్ళు. మిగతా ఎక్కడన్నా జరిగితే రెడీగా మా సోదరుడు ఇక్కడ గలటోల్పల్లి ఆయన ప్రతిదానికి ఇంటర్వ్యూ రెడీగా ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాము. అది కాకుండా ఫర్టిలైజర్ షాప్కి వచ్చినాడంటే ఆయనకి వెరీ వెరీ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే రైతులు చాలా మంది చెడిపోతున్నారు రకరకాల విధాలుగా. ఎందుకంటే వాళ్ళకి నచ్చింతావా, అది బాగుంది ఇది బాగుంది ఎందుకు కొడతారు. అది కాకుండా రైతులకు కూడా ఇంటర్వ్యూ చేయాలని సోదరుడు ఇటుకొచ్చి వీడియో తీస్తానంటే ఆయన కూడా కంగ్రాచులేషన్ చెప్పాలా. దీనికి ఇంకా మనం ముఖ్యంగా తెలుపుకోవాల్సింది ఏమంటే బ్రాండెడ్ కంపెనీ ఏ షాప్లో అయినా కానీ బ్రాండెడ్ అనేది తీసుకోండి. బ్రాండెడ్ తీసుకుంటే రైతు కూడా బ్రాండ్గా బతుకుతాడు, పంట కూడా బ్రాండ్గా ఉంటుంది, మార్కెట్లో విని కూడా వాల్యుబుల్గా ఉంటుంది. ఇదే రైతు సోదరులు చెప్పేది విన్నపము. ఇంతే సోదరా, ఇందు గురించి ఇంకేమీ చెప్పదలుచుకోవాలా. ఇది రైతులందరికీ కూడా ఉపయోగపడే విషయం అనే నేను చెప్తాను. లేకుంటే దీంట్లో నాకేం బెనిఫిట్స్ వస్తుంది లేకుంటే ఇది కాదు. నేను చేస్తాండా ఓ రైతుగా కష్టపడతాండా, నాకు ఏది నమ్మకమో మిగతా సోదరులందరికీ కూడా అదే నమ్మకం ఉండాలని విశ్వాసంలో ఈ వీడియోలో కూడా మేము మాట్లాడినాం సోదరా. ఓకే, ఈ ప్రోడక్ట్ల గురించి చేలూరుకి పోతాను నేను. ఇప్పుడు చేలూరుకు పెద్దగా రేట్లు అట్లా ఇట్లా అయిన తర్వాత వీడికి మొలకల్చెరుకు వచ్చాను. మొలకల్చెరు శివారెడ్డి షాప్లో దొరుకుతున్నాయి. నేను అనుకున్న మందులు అన్నీ దొరుకుతున్నాయి, సూపర్గా ఉన్నాయి, అన్ని బ్రాండెడ్ మందులు దొరుకుతున్నాయండి. ఈ అంగడికి వచ్చినప్పటి వరకు మాకు ఎరువులు మందులు బాగా అందుబాటులో ఉన్నాయి, అది రేటుకే వస్తున్నాయి, బాగా సూపర్ గా పనిచేస్తున్నాయి. అన్ని కంపెనీ మందులే ఉన్నాయి సార్. సాటి రైతుగా నేనేమంటే రైతులందరికీ చెప్తాను, నేను వాడి ప్రయోజనం ఉంది కాబట్టి, రిజల్ట్ పక్కాగా ఉంది కాబట్టి నేను రైతన్నలకందరికీ విన్నపం ఏమంటే, ఈడ శివారెడ్డి అన్న దగ్గర దొరుకుతాయి ఎరువులన్నీ. ఈ పెట్రోల్ బంక్ ఎదురుగా లక్ష్మీ నరసింహ టైరేస్ దొరుకుతాయి. రైతులందరికీ మరీ చెప్తున్నా, ఈడ ఈ ఎరువులు వాడాలని చెప్తున్నా, కోరుచున్నా. నా పేరు శివారెడ్డి. శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ తరఫున, సుమన్ టీవీ తరఫున రైతులకు, రైతు మిత్రులకు, బంధువులకు, సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్క రైతుకు తెలియజేసింది ఏమనగా, ప్రతి ఒక్క రైతు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన మందులు వాడవాలని ప్రతి ఒక్క రైతును కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్క రైతును విన్నవించుకుంటాను ఏమంటే, ఏదో తక్కువ రేటుకి ఇస్తానారని ఇది చేసి పోద్దండి. తక్కువ రేటుకి ఇస్తానంటే ప్రతి ఒక్క రైతు ఆలోచించండి. సెల్లులు ఉన్నాయి, అందరికీ సెల్లులు ఉన్నాయి. ప్లే స్టోర్లో యాప్ వస్తుంది. అది ఏం యాప్ అంటే స్కానింగ్ యాప్ వస్తుంది, స్కాన్ అండ్ బార్డ్ అనే. ఆ యాప్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ తయారైంది, దాని కంపెనీ ఏమనేసి వస్తుంది. అది ప్రతి ఒక్క రైతు ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్కడ తయారైందని చూసుకోవాలని ప్రతి ఒక్క రైతును కోరుకుంటున్నాను. సో చూశారు కదండి, రైతులకి ఆ యొక్క లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ఇచ్చినటువంటి నమ్మకము, భరోసా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఆయన ఎంచుకొని రైతులకు సేవ చేస్తున్నటువంటి అంశంలో చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. వారి షాప్కి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా మనకుంది. వారిని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు మీకు సుమన్ టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, బై.